హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ 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 ఏమైంది మీకు? ఏమయ్యింది? ఎందుకు ఆపేశారు? నా బర్త్డే సాంగ్ ని పాడండి. బాస్ బాస్, ఆ తర్వాత ఏంటి నాకు గుర్తులేదు. పాట మర్చిపోయారా? క్షమించాను, పండి. గిఫ్ట్ లేం తీసుకొచ్చారో త్వరగా చూపించండి. బాస్ బాస్, భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, గిఫ్టులు చూపించండి త్వరగా త్వరగా. ఇంత పెద్ద గిఫ్టా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూస్తుంటే బ్యాంకుని దోపిడీ చేసినట్టుంది. తాళం చెవ్వ, దీనికోసం ఎంత ఖర్చు పెట్టారా? బాత్ బాత్, మీరీ తాళం చెవితో ఏవైనా చేతుకోవచ్చు. ఏదైనా బ్యాంకు లాకర్ని చెయ్యొచ్చా? అరే, నేను బ్యాంకు తాళాలు ఎందుకు చేసుకుంటాను? నేనేమైనా తాళాలు చేసేవాడిని అనుకుంటున్నావా? రోజు రోజు తాళాలు చేసి కూర్చోడానికి. తాళాలు చేసుకోవడం కాదు బాస్, వాడనేది ఏంటంటే ఆ తాళం చెవితో మీరు ఏ బ్యాంకు లాకర్నైనా తెరవచ్చు అని. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసి నన్నేం చేయమంటారు? ఆ మోటు పతులు ప్రతిసారి నాకు అడ్డం వస్తున్నారు కదా. నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మోటు పతులను తీసుకొచ్చి నాకివ్వండి. వాళ్ళు నా కళ్ళ ముందు ఈ గిఫ్ట్ ర్యాపర్ లో బందీలై ఉండాలి. పదండి, మోటుని కిడ్నాప్ చేసి గిఫ్ట్ ర్యాపర్ లో చుట్టి ఇక్కడికి తీసుకొద్దాం. దీన్ని మోటు మొహం దగ్గర పెడితే తను నిద్రపోతాడు. అప్పుడు నేను వెళ్ళి తను తీసుకొచ్చేస్తాను బాస్. హ్యాపీ బర్త్డే బాస్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తర్వాత చెప్తుగానే ముందు వెళ్ళి నా గిఫ్ట్ తీసుకురా. ఈ లోగా నేను ఈ గిఫ్ట్ ర్యాపర్ ని ఓపెన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ నెంబర్ 1, థ్యాంక్ యూ. త్వరగా నువ్వు మన డన్ దగ్గరకు వచ్చే. నెంబర్ 2, దీన్ని నువ్వు మోసుకోరిరా. నువ్వు నన్ను ఇప్పటి వరకు ఎంతో ఇబ్బంది పెట్టావు. నేను ఒక్క సంఘటన కూడా మర్చిపోకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. మ్యూజిక్ ఆన్ చేయి, మ్యూజిక్ ఆన్ చేయి. నేనిప్పుడు నృత్యం చేస్తూ చేస్తూ కొడతాను. నువ్వు ఇన్ని దెబ్బలు తిని కూడా ఎలా లేచి డాన్స్ చేయగలుగుతున్నావు? నువ్వు కేకలు పెట్టి అరవాలి కదా మోటు. మీరు సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నాను. నేను కూడా. ఎవరిలా మాట్లాడుతున్నది? ఇది నెంబర్ 1 గొంతు కదా. నువ్వు ఇందులో ఏం చేస్తున్నావు? ర్యాప్ చేయమన్నది మోటుని కదా, నిన్ను కాదు. నెంబర్ 1, పోలీసులు రాకుండా నువ్వు బయట కాపలా కాస్తూ ఉండు. మేమిద్దరం లోపలికెళ్ళి మోటు సంగతి చూస్తాం. మోటు వేడి వేడి సమోసాలు. మోటు ముందు ఈ వేడి వేడి సమోసాలు తిను, తర్వాత బట్టల్ని ఐరన్ చేద్దు గానిలే. బాసు అదరగొట్టేశారు. మోటోని ఇంత త్వరగా పట్టేసుకుని గిఫ్ట్ ర్యాంప్ కూడా చేసేశారు. బాస్ ఏం చెప్పారంటే మ్యూజిక్ ఆన్ చేసి డాన్స్ చేస్తూ మోటో మీద ప్రతీకారం తీర్చుకుంటానని. నేను కూడా అలాగే చేస్తాను. బాస్ చాలా సంతోషిస్తారు. ఇంకా గట్టిగా అరు, ఇంకా గట్టిగా అరు. నువ్వు అరిచే అరుపు మా బాస్కి వినిపించాలి.
బాస్ ఎక్కడ? బాస్ తో చెప్పు నేను మోటు మీద బాగా ప్రతీకారం తీర్చుకుంటున్నానని. అది కూడా బాస్ స్టైల్లోనే మ్యూజిక్ ఆన్ చేసి డాన్స్ చేస్తూ. బాస్ బాస్ ఏంటిది? మీరు ర్యాపర్లో ఏం చేస్తున్నారు? సారీ బాస్, నేను మిమ్మల్ని మోటు అనుకుని కొట్టాను. మోటు అనుకుని. సారీ బాస్, సారీ. మీరు నా పుట్టినరోజుని చాలా బాగా జరిపిస్తున్నారు. గిఫ్టులు ఇవ్వడానికి బదులుగా దెబ్బలు కొడుతున్నారు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా మీరు ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా కవితలు చెబుతున్నారు. కవితలు పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. మోటూని పట్టుకోవడానికి బయలుదేరి వెళ్ళు. ఈ రోజు నా బర్త్డే గిఫ్ట్ గా మోటూనే నాకు కావాలి. అరే ఏంటిది? ఏంటి నువ్వు చేస్తున్నది? సరిగ్గా ఉండు. ఈ జాన్కి స్కేటింగ్ పిచ్చి ఎప్పటి నుంచి పట్టుకుంది? అరే బహుశా ఏదైనా దొంగతనం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడేమో. పైకొచ్చారంటే మేము ఊరుకో. మోటు పత్తులు త్వరగా చెప్పండి, పుర్పురి నగర్ ఎందుకు ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉంది? అరే సార్, మా గొప్పతనాన్ని మేము ఎలా చెప్పుకుంటాం చెప్పండి. ఇందులో మీ గొప్పతనం ఏముంది? ఇంత ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం నేనే. పోలీసులు ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నారంటే ఎటువంటి తప్పులు జరగవు. అపరాధి ఒక ఎలుకలాగా కలుగులోనే పడుంటాడు. ఎవరైనా ఫైర్ బ్రిగేడ్ తయారు చేయండి. ఎవరైనా కింద వల వేయండి. ఇది ఒక నేరస్తుడి గొంతులాగా ఉంది. జాన్, అతని చెంచాగాళ్ళు ఎక్కడున్నారు? ఒక్కొక్కసారి అపరాధులు ఆకాశం నుంచి కూడా వస్తారు. తప్పుకోండి, లేకపోతే దెబ్బలు తగులుతాయి. నేను ఎక్కడైనా ఒక అడుగు పెట్టానంటే అక్కడే ఉంటాను. నేనెప్పుడు ఏ నేరస్తుడికి భయపడేవాణ్ణి కాదు. రానివ్వండి వాణ్ణి. ఎక్కడున్నాడు? అయ్యమ్మా! Hey, stop in the name of law. భారత మాత మీద అయ్యమ్మా! మీరు ఇప్పుడు చూడండి నా యాక్టింగ్ ప్రతిభ. వాళ్ళు మురిసి ముక్కలైపోయి నా వల్ల పడిపోతారు. దాబా దాబా. అద్భుతం బాస్. అయ్యమ్మా, ఇతను ఎందుకలా ఏడుస్తున్నాడు? ఈ రోజు నా పుట్టినరోజు. నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. ఎందుకంటే నేను అపరాధిని కదా. నేను కూడా మంచి పౌరుల్లా మారిపోవాలనుకున్నాను, కానీ నన్ను ఎవరు మారిపోనివ్వడం లేదు. అరే ఏడవకి జాన్, ఏడవకు. నీ బర్త్డే పార్టీకి మేము వస్తాం. మోటు, అతని కన్నీళ్లు మొసలి కన్నీళ్లులా కనిపిస్తున్నాయి. కాస్త నోరు కట్టుకో. అరే నువ్వు నోరు కట్టుకో, నేను కేక్ తినటంలో బిజీ అయిపోతాను. పద జాన్, మనం నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం. బర్త్డే. సార్, మీరు వెళ్ళి కూర్చోండి. మా బాస్ కేక్ కట్ చేస్తారు. బాయ్ బాయ్, తర్వాత కలుసుకుందాం. నెక్స్ట్ బర్త్డేకి కిందకి రండి. నేను చెప్పాను కదా, అతని కన్నీళ్లు మొసలి కన్నీళ్లులా కనిపిస్తున్నాయి అని. అసలు మొసలి ఏడుస్తుందా? కన్నీళ్లు వస్తాయా? ఇది సామెత మోటు. ముందు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు పతులు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. పద, ఈ ర్యాకెట్ యాంగిల్ మార్చేద్దాం. బాస్
వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. రిటర్న్ గిఫ్ట్ పాడుకాను. ఇక్కడి నుంచి పోదాం పదా. మిమ్మల్ని నెక్స్ట్ బర్త్డేకి రమ్మన్నాను కదా, ఇప్పుడే తొందరపడి ఎందుకు వచ్చేసారు? కాపాడండి పోలీస్. పోలీసులు నీ వెనకాలే ఉన్నారు. చింకన్ చేతిలో తప్పించుకోవడం ఇంపాసిబుల్. మళ్ళీ నేను వస్తాను. ఈసారి నువ్వు నా బర్త్డేకి తిరిగిరా. మీరు మళ్ళీ వచ్చారా? ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టను. భూమి మీద మమ్మల్ని విశ్రాంతి తీసుకొనివ్వడం లేదు. ఆకాశంలో కూడా అల్లరి పెట్టడానికి వస్తున్నారా? కాపాడండి.